కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై దూకుడు పెంచింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దీనిపై నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరపున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారులు పీసీ ఘోష్ కమిషన్ కు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలుస్తుంది. కమిషన్ నుంచి మరోసారి ఆయనకు నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ రీడిజైనింగ్, నిర్మాణ సంస్థ ఎంపిక, విధానపర నిర్ణయాలు సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.